యూనివర్స్కి. మన దగ్గర మనీ లేదు అనేసి మనం అంటూ ఉంటాం. కానీ మనీ మనతోనే ఉందని తెలవాలి అని అంటే మీరు లెటర్ రాయడం మొదలు పెట్టండి. మనీ మనతోనే ఉందని మీకు అర్థమవుతుంది. ఎలా రాయాలి మేడం అని మీకు డౌట్ ఉంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏ విధంగా సహకరించింది, మీకు ఏ విధంగా హెల్ప్ చేసింది మనీ, ఏ విధంగా ప్రతిదీ అంటే మీరు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏ రూపంలో మీకు మనీ అనేది మీకు మీతోనే ఉంది, కనెక్ట్ అయి ఉంది అన్నది విషయం మీకు అర్థమవుతుంది తెలుసా. అందుకే రాస్తున్న కొద్దీ ఆ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. మనీని ప్రేమిస్తూ లవ్ లెటర్ రాయాలి. అది రాశారనుకోండి మనీ చాలా చాలా సంతోషపడుతుంది. రాసిన లెటర్ని ఏం చేస్తారంటే దాన్ని ఫోల్డ్ చేసేసి మీరు మీ పూజా రూమ్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో వెనకాల పెట్టాలి. అర్థమవుతుందా. మీరు మనకి లెటర్ రాసేసి ఆ లెటర్ని మీరు అమ్మవారి ఫోటో వెనక పెట్టాలి. అది నాకు ఫస్ట్ ఫోటో పెట్టాలి. ఎవరైతే మన లెటర్స్ రాస్తారో మనకి యూనివర్స్కి రెండింటికి రాయాలి. ప్రియాతి ప్రియమైన మీరు ఏమన్నా పిలుచుకోండి, మన ఇష్టం, మీకు నచ్చిన పేరు ఎట్టయినా పిలుచుకోవచ్చు. ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. సో మీకు నచ్చిన పేరు పెట్టి పిలుచుకుంటూ లెటర్ రాయండి. ప్రియమైన నా సఖి, ప్రాణసఖి, ఇష్టసఖి అనేసి రాసుకుంటూ స్టార్ట్ చేయండి. నా వెంట ఎప్పుడూ నువ్వు ఉన్నావని నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నావా? అయ్యో నేను అర్థం చేసుకోలేకపోయానే. నువ్వు నా వెంట ఉన్నావని నాకు తెలియలేకపోయింది. అప్పుడు నేను పుట్టినప్పుడు నాకు నేను మా అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్లు రూపంలో నాకు హెల్ప్ అయ్యావు. తర్వాత నాకు బారసాల అప్పుడు నాకు సహకరించావు. తర్వాత నాకు 21 చేసినప్పుడు అందరు బంధువులు వచ్చారు. అప్పుడు నాకు అందరు బంధువులు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ రూపంలోనూ, మా అమ్మ వాళ్ళు నాకు చేసిన ఫంక్షన్ రూపంలోనూ నాకు ఎన్నంటే ఉన్నావని నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇలా స్టార్ట్ చేయండి. అలా రాస్తున్న కొద్దీ డబ్బు చాలా ఇష్టపడుతుంది మిమ్మల్ని. ఇంత ముద్దుగా రాస్తుంది నా గురించి అనేసి మీతో కనెక్ట్ అయ్యి ప్రతిరోజు మీతోనే ఫ్లో అవుతూ ఉంటుంది మనీ అనేది. ఓకేనా అండి, అర్థమైందా. ఇలా కంటిన్యూగా చిన్నప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఇలా మంచిగా A4 సైజ్ పేపర్స్ అని కాకుండా దాన్ని అట్రాక్టివ్గా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు లెటర్ రాస్తారు, లవ్ లెటర్ రాస్తారు, అది మీ వారికి ఇచ్చారనుకోండి. ఎలా దాన్ని మొత్తం ఎలా అయితే అట్రాక్టివ్గా చూడగానే డ్రాయింగ్ కానీ లేకపోతే ఏదైనా గ్రీటింగ్ కార్డ్ కానీ ఇస్తే ఎలా చేసి ఇస్తామో అలా రాయాలి. అలా దాన్ని మొత్తం డిజైనింగ్ చేయాలి. చేసేసి అది మీరు చేశారనుకోండి ఇంకా ఫిదా అయిపోతుంది. ఆ మనీ మీకు ఫిదా అయిపోతుంది. అంతగా ఫిదా అయిపోయి నేను నీతోనే ఉంటాను ఎప్పటికీ, నువ్వు జీవితానంతత్వం వరకు నేను నీతోనే ఉంటాను అనేసి మిమ్మల్ని పట్టుకొని వదలదండి. అంతగా పట్టుకొనే ఉంటాడు. అంతగా డబ్బు అనేది మీతోనే ఉంటుంది. అంత అద్భుతంగా రాయాలి. ఇప్పుడు అప్పట్లో ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు ప్రేమ లేఖలు రాసేవాళ్ళు కదా. ఆ లెటర్స్ కొంతమంది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వెంటనే ఓకే అని చెప్పేటోళ్ళు. అలా అన్నమాట. అంత బాగా రాసేసుకోవాలి. సో అంత బాగా లెటర్ రాసి ఆ లెటర్ని రాసినంతసేపు చదువుతూ రాసుకోండి. మీ మాటలన్నీ కూడా డబ్బు వింటుంది, విని మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్కి లెటర్ ఎలా రాయాలి. యూనివర్స్కి లెటర్ వచ్చేసి నేను పొందిన ప్రతిదానికి నాకు పంచభూతాలతో కనెక్ట్ అవుతున్నాను. నేను ప్రతిరోజు సూర్యోదయాన్ని చూస్తున్నాను. ప్రియమైన విశ్వమా, నన్ను విడిచి నా చిట్టి పాదాల నుంచి మొదలుకొని నేను పెద్ద అడుగులు వేసే వరకు కూడా నాతోనే ఉన్న యూనివర్స్కి, విశ్వానికి ఇంతగా నన్ను నా వెంటే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న విశ్వము, నేనేది కావాలంటే అది నాకు ఇస్తున్న యూనివర్స్ అన్న విశ్వం అన్న ఒకటే. ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు, తెలుగులో విశ్వం అంటారు. సో అలా లెటర్ రాయండి.
విశ్వానికి యూనివర్స్కి కూడా లెటర్ రాయండి. మీ ఫీలింగ్స్ అన్నీ చెప్తూ, నాకు ఈ విధంగా సహకరిస్తుంది యూనివర్స్, నేను అడగగానే నాకు అన్ని ఇస్తుంది, నేను ఏది కోరుకుంటే అది నా ముందు ఉంచుతుంది యూనివర్స్ అనేసి అద్భుతంగా యూనివర్స్కి కూడా ఈరోజు లెటర్ రాయాలండి. సో ఈరోజు ఏం చేస్తారు, మీ వర్క్ నాకు గ్రూప్లో ఫొటోస్ పెట్టాలి కంపల్సరీ. అందుకే నేను ఈరోజు అలౌ చేశాను అందరు మెసేజ్ చేయాలని. సో నాకు ఈ క్లాస్ అయిపోయాక ఎంతమంది జెన్యున్గా రాసి పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. సో ప్రతి ఒక్కరు రాస్తే 2 లెటర్స్, ఒకటి మనీది ఒకటి యూనివర్స్, 2 లెటర్స్ ఉండాలి. ఎవరికైతే లెటర్స్ నాకు నచ్చుతాయో వాళ్ళకి కలెక్ట్ చేసి వాళ్ళని ఒక గ్రూప్గా చేసి ఒకే ఒక పవర్ఫుల్ మెడిటేషన్ ఫ్రీగా చెప్తాను. సో మరి కావాలా మీకు? కావాలి అని అనుకుంటే కంపల్సరీ ఎవరైతే రాస్తారో వాళ్ళు నాకు నచ్చాలి, నాకు మీరు రాసింది నేను కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, చాలా బాగా రాశారు అనేసి ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వి మీకోసం నేను ఒక మెడిటేషన్ కానీ లేదా పెండ్యులం క్లాస్ ఫ్రీగా కానీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ క్లాస్ కావాలి, పెండ్యులం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పినట్టు ఈరోజు టైం ఉంది, రేపు ఈ 2 రోజులల్లో నాకు లెటర్స్ పంపించాలి, యూనివర్స్ది అండ్ మనీది. పర్సనల్గా మీ ఫీలింగ్స్ అన్నీ రాసేయండి. మీ ఫీలింగ్స్, మీకు డబ్బు మీద ఉన్న ఫీలింగ్స్, మీకు ఎక్కడెక్కడ హెల్ప్ చేసింది, ఏ విధంగా హెల్ప్ చేసింది. డబ్బు ఉండదండి, ఎప్పుడు నా దగ్గర ఉండదు, నాకు డబ్బు రానే రాదు, నేను ఎన్ని చేసినా నాకు డబ్బే లేదు అని అంటారు. కానీ డబ్బు మనతోనే ఉందని మనకు అర్థం కావట్లేదు. అది అర్థం కావడానికే లెటర్ రాయమని చెప్తున్నాను. సో రాయాలి కంపల్సరీ, మనీకి లెటర్ రాయండి, అలాగే యూనివర్స్కి లెటర్ రాయాలి. రాసి నాకు గ్రూప్లో పెట్టాలి. ఎవరైతే గ్రూప్లో పెడతారో నాకు పెట్టాలి, నా గ్రూప్లోనే పెట్టాలండి. గ్రూప్లోనే పెట్టండి, పర్సనల్గా వద్దు, గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెట్టగానే నేను చదువుతూ ఉంటాను. నాకు ఏవైతే బాగా నచ్చుతాయో వాటికి హార్ట్ సింబల్స్ వస్తాయి. మామూలుగా అనిపించినాయి థంబ్ సింబల్ వస్తుంది. హార్ట్ సింబల్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ పెండ్యులం క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళని ఒక గ్రూప్గా చేసి వాళ్ళందరికీ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో రాస్తేనే చెప్తానండి, రాసి నాకు పంపిస్తేనే, గ్రూప్లో పంపిస్తేనే నేను మీ అందరికీ పెండ్యులముగా క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా పెండ్యులంతో చెప్పడం జరుగుతుంది. సో మాకు అది కావాలి అని అన్నవాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యి ఏం రాయాలి మేడం అంటే ఎలా మేడం? యూనివర్స్కి మనీకి ఈరోజు లెటర్స్ రాయాలి. యూనివర్స్కి లెటర్స్ రాసి గ్రూప్లో పెట్టాలి, నాకు పెట్టాలి. గ్రూప్లో ఎవరైతే యూనివర్స్కి మనకి మంచిగా, అది కూడా గ్రీటింగ్ కార్డ్, ఎవరికైనా గ్రీటింగ్ కార్డ్, బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కానీ ఎవరికైనా పేరెంట్స్కి కానీ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే వాళ్ళు ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతారో అంత అట్రాక్టివ్గా ఉండాలి. మీరు రాసింది కూడా అంత అద్భుతంగా ఉండాలి. ఇలా రాసి నాకు గ్రూప్లో పిక్స్ పెట్టాలి, మనీది యూనివర్సరీ రెండిటివి. ఓకేనా? అలా అయితేనే మీకు పెండ్యులం క్లాస్ ఫ్రీగా చెప్తా. ఎంతమందికి కావాలి పెండ్యులం క్లాస్? నాకు మేడం. మరి కావాలి అని అంటే లెటర్ రాయాలి. మరి రాస్తాను మేడం. వెరీ గుడ్. 2 లెటర్స్ రాయండి అమ్మా, మనకి యూనివర్స్కి 2 లెటర్స్ రాసి పెట్టండి. ఓకేనా? ఓకే మేడం. వెరీ గుడ్. సో ఈరోజు ఇది అలాగే మన క్లాసెస్ కూడా ఈరోజుకి కంప్లీట్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏం చేస్తారంటే మీరందరూ కూడా ఫ్రీ క్లాసెస్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కూడా హోపోనోపో మొత్తం కవర్ అయినట్టే. ఇప్పుడు కనుక మీరు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంటీ ప్లాస్టిక్ బాటిల్స్ కనుక ఉంటే తెచ్చుకోండి. ఏ కలర్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ బాటిల్, వాటరు, గల్లుప్పు, ఒక పీస్ ఆఫ్ పేపర్.
పీస్ ఆఫ్ పేపర్, పెన్, సాల్ట్, గల్లుప్పు, ఒక ఎంటీ బాటిల్ అండి, వాటరు, ఉప్పు, దొడ్డుప్పు, గల్లుప్పు అంటే తెలుసు కదా, గల్లుప్పు, ఒక పీస్ ఆఫ్ పేపర్, పెన్ తెచ్చుకొని రండి. సో కెమెరాస్ ఆన్ చేయండి అందరూ, తెచ్చుకున్న వాళ్ళందరూ కెమెరాస్ ఆన్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు ఎవరు తెచ్చుకోవట్లేదా? అందుకేనా కెమెరాస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఒక భార్గవి ఒక్కరే తెచ్చుకుంటుంది అన్నట్టు, అందుకే తన ఆన్లో ఉంది, కెమెరా ఆన్ చేసి పెట్టింది. సో ఏం చేస్తారంటే తెచ్చుకున్న వాళ్ళు తమ్మన్న పెట్టండి అమ్మ, తెచ్చుకున్నాం మేడం అని పెట్టండి. తెచ్చుకున్నామని నేను తెచ్చుకున్నాను అన్న వాళ్ళు మెసేజ్ అన్న చేయండి, లేదా తమ్మన్న పెట్టండి. ఎవరు తెచ్చుకోలేదా? రెస్పాండ్ అవ్వండి అమ్మా. అయ్య బాబోయ్, ఒక భార్గవి ఒక్కరేనా? మిగతా వాళ్ళ దగ్గర బాటిల్స్ లేవా? ప్లాస్టిక్ బాటిల్స్ లేవా అసలుకే ఇంట్లో? ఓకే, సరే అండి. ఏదైనా చెప్పినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడం కొంచెం చెయ్యండి అమ్మ, ఎందుకంటే ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉండాలి, ఇలా డల్గా ఉండకూడదు. ఓకేనా? సో అందుకని సో మీరు ఏం చేస్తారంటే బాటిల్ పట్టుకున్నామా, బాటిల్ తీసుకొని ఫస్ట్ పీస్ ఆఫ్ పేపర్ పైన థ్యాంక్ యూ కూడా అని రాయండి. రాసేసి ఓకేనా మేడం? ఓకే అండి, ఓకే ఓకే కరుణ గారు, ఓకే. ఫస్ట్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి అమ్మా, తీసుకొని థ్యాంక్ యూ గాడ్ అని రాసి మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మీకు ఏమేమి నెగిటివ్ ఉందో అది ఆ పేపర్ పైన రాయండి, చిన్నగా షార్ట్ కట్లో రాయాలి. మనీ గురించి నెగిటివ్ థాట్ ఉందా, భయపడుతున్నారా దాని గురించి, లేకపోతే రిలేషన్షిప్ గురించా, దేని గురించి, స్టడీ గురించా, జాబ్ గురించా, దేని గురించి అయితే నెగిటివ్ థింకింగ్ ఉందో షార్ట్ కట్లో రాసేయండి. మీ థ్యాంక్ యూ గాడ్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, నెగిటివిటీ దేని మీద ఉందో నెగిటివిటీ అని రాసి దాని పక్కన దీనికి సంబంధించి నాకు ఈ థాట్ ఉంది అనుకొని రాయండి. అంతే. మనీయా, జాబా, మ్యారేజా, రిలేషన్షిప్పా, అలా. రాసాక ఆ పేపర్ని బ్యాక్ సైడ్ అంటే అవతలి వైపు ఫోల్డ్ చేయండి. పేపర్ అనుకోండి, ఈ పేపర్ ఇది సపోజ్ పేపర్. సో పేపర్ని ఇలా బయటి వైపు ఫోల్డ్ చేయండి, మీ వైపుకి కాదు, నెగిటివిటీ పోవాలి కదా. సో బయటి వైపుకి ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేసేసి నేను చెప్పిన బాటిల్ తెచ్చుకున్నాను కదా, ఫస్ట్ అందులో గల్లుప్పు వేయండి, దొడ్డుప్పు, గల్లుప్పు వేయండి. ఒక 2-3 స్పూన్స్ గల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసేసి వాటర్ పేపర్ వేయండి. రాసిన వాళ్ళు ఉప్పు వేయండి, బాటిల్లో ఉప్పు వేసేసి, ఎక్కువ వేసినా నష్టం లేదు, చాలా మంచిది, మీ పేరుకున్న నెగిటివిటీ అంతా తీసేస్తుంది. సో ఉప్పు మంచిగా వేసేసి అందులో పేపర్ వేసి వాటర్తో నింపేయండి బాటిల్ని. సో బాటిల్ని వాటర్ నింపేసేయండి. నింపేశాక టైట్గా మూత పెట్టండి అమ్మ.
పేపర్ వేసేసాక సాల్ట్, పేపర్, వాటర్ వేసేసి టైట్గా మూత పెట్టేసి షఫిల్ చేయండి. సిరప్ మనం షేక్ వెల్ బిఫోర్ లా చేస్తాం కదా, అలా షేక్ చేయండి. మేడం ఇంకొంచెం ఏమంటారు? ఇంకొంచెం వేయండి ఉప్పు. అంటే ఎక్కువ వేస్తే అంత మంచిది. ఉప్పు ఏం కాదు, ఎందుకంటే అది ఒక 11 days 21 days దాకా పక్కన ఉండాలి. కిచెన్ రూమ్లో ఒక పక్కకు పెట్టాలి దాన్ని. ప్రతిరోజు హోపోనోపో చేయాలి. ఎలా చేయాలి ఏంటనే నేను చెప్తాను, అందుకనే ఎక్కువ క్వాంటిటీ వేయండి. ఓకే. ఓకేనా అండి, అందరు కూడా వినండి అమ్మా. మనకు ఎంతమంది నాకు తర్వాత గ్రూప్లో అయినా నేను పోల్ పెడతాను, మేడం మాతో డైలీ లైవ్లో రెమెడీస్ చేయించండి మేడం, మేము చేస్తాము అని అంటే ఎంతమంది ఓకే ఉన్నారో చెప్పండి. నేను అది చేపిస్తాను లైవ్లోనే. అంటే ఇలానే క్లాస్ పెట్టేసి ముందు రోజు చెప్తాను ఏమేమి తెచ్చుకోవాలో చెప్తాను. సో మాకు లైవ్లో మీరు రెమెడీస్ ఇలా చేయండి అని చెప్తే మేము అవి చేస్తాము, మాకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని అన్నవాళ్ళు మేము ప్రతిరోజు కనెక్ట్ అవుతామని నాకు మెసేజ్ పెట్టాలి. అలా అయితే నేను ప్రతిరోజు ఇలా మనకు ఒక 5 to 10 minutes లైవ్ క్లాస్ తీసుకొని నాతో పాటు మిమ్మల్ని కూడా రెమెడీస్ చేపిస్తాను. ఓకేనా మీ అందరికీ? ఓకే మేడం. వెరీ గుడ్, ఇద్దరు ఓకే చెప్పారు. రిమైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. సో చూస్తాను. అదే ఆల్రెడీ తమ పెట్టారుగా, చూసా. ఓకే మేడం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. నేను అన్నది రిమైనింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళని చెప్తున్నా. ఓకే. సో సాల్ట్ వేసారా, పేపర్ వేసారు, వాటర్ పోసారు, ఊపండి ఇలా. సో ఫస్ట్ క్యాప్ పెట్టడానికి ముందు బాటిల్ని 2 handsతో ఇలా పట్టేసుకొని, నాకు తెలీదు నాలో ఉన్న ఈ భయాలు, నేను ఏదైతే రాసానో దానికి సంబంధించిన భయాలు నాలో నా పేరుకు కానీ నాకు కానీ ఎలాంటివి ఉన్నా కూడా ఈ సాల్ట్, ఈ వాటరు మొత్తం తీసేసి నాకు మొత్తం నలువైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ని తీసుకొచ్చడానికి సహకరిస్తున్న వాటర్కి, సాల్ట్కి, నా పేపర్కి, వాటర్ బాటిల్కి, నా ఇన్నర్ చైల్డ్కి, బాడీకి, హయ్యర్ సెల్ఫ్కి, ఫీల్డ్కి, యూనివర్స్కి థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? చెప్పేసి 11 times హోపోనోపో చెప్పండి. భార్గవి అనుకోండి, మీ ఇనిషియల్ నాకు తెలియదు కాబట్టి. డియర్ భార్గవి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ భార్గవి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ భార్గవి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఉన్న ఈ నెగిటివిటీ అంతా రిమూవ్ అయిపోతున్నాయి, ఎస్ అని 11 times చెప్పేసి లాస్ట్కు నాలో ఉన్న ఈ నెగిటివిటీ అంతా క్లెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పేసి ఆ బాటిల్కి క్యాప్ పెట్టేసి షఫిల్ చేసేసి బాటిల్ని మీరు మీ కిచెన్ రూమ్లో ఒక పక్కకు పెట్టండి. వెస్ట్ ఫేసింగ్లో పెట్టండి. ఫేసింగ్ అనేది పడమర సైడ్ ఉండేటట్టు పెట్టండి. ఓకేనా? పెట్టుకోవచ్చు మీకు అందుబాటులో. అంటే మీరు ఎవరు తీయద్దు, ఎవరు తీయకుండా మీరే టచ్ చేసుకోవాలి, ఇంకెవరు టచ్ చేయొద్దు. అందుకని ఓకేనా? మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ పెట్టుకోండి. వెస్ట్ ఫేసింగ్లో పెట్టండి. సో ఇది
కంటిన్యూగా 11 డేస్ 21 డేస్ చేయాలి. ప్రతిరోజు చెప్పాలి నాలో ఉన్నది ఇది పోతుంది అని చెప్పేసి మీ పేరుకు మీరు మీకున్న భయానికి చెప్తూ హోపోనొప్పో 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ మీరు తీసుకున్న బాటిల్కి చెప్పేసి దాన్ని పక్కన పెట్టాలి. ఆఫ్టర్ 11 డేస్ కానీ 21 డేస్ కానీ మధ్యలో ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా స్కిప్ అయిపోయింది అనుకోండి, దాంతో కంటిన్యూ చేయాల్సిందే, ఆపొద్దు. మధ్యలో ఎటైనా ఊరు వెళ్ళారు సపోజ్ ఈ 11 డేస్లో కానీ 21 డేస్లో కానీ, సో మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు ఒక 1 వీక్ చేశారు, ఒక 2 డేస్ వెళ్ళారు అంటే 1 వీక్ అంటే 7 డేస్ అయింది. తర్వాత ఆ 2 డేస్ క్యాన్సిల్ చేసి 8th 9th 10th అలా కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? కౌంటింగ్ అలా చేయండి కంపల్సరీ. చేశాక తర్వాత అందులో ఉన్న సాల్ట్ని, వాటర్ని, పేపర్ని ఫ్లష్ చేయండి. మీ వాష్రూమ్లో ఫ్లష్ చేసేసి ఆ బాటిల్ని బయట డస్ట్బిన్లో త్రో అవుట్ చేయండి. మళ్ళీ రీయూజ్ చేయొద్దు బాటిల్ని, ప్లీజ్ రీయూజ్ చేయొద్దు. ఓకేనా? బాటిల్ని రీయూజ్ చేయకండి. ఓకే, గుడ్. సో ఇది ఈరోజు కంపల్సరీగా మీరు చేయండి. చూడండి, రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. మీలో ఉన్న ప్రతిదీ టెన్షన్, దేనికి భయపడినా కూడా ఆ భయం అనేది తీసేస్తుంది. మీకు పేరుకున్న ప్రతి నెగిటివిటీని సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని తీసేస్తుంది. ఓకేనా అండి? అర్థమైందా క్లియర్గా అందరికి? సో వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు వచ్చేసి ఇంకొకటి బిజినెస్ గురించి, లాస్ట్ బిజినెస్ అయితే అయిపోతుంది. సో బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మీరు షాప్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా బిజినెస్ చేసుకుంటే గనక, చేస్తున్న వాళ్ళైతే గనక ఏం చేయాలంటే, మీ మెయిన్ డోర్ ఉంటుంది, ఇంట్లో చేసే వాళ్ళైనా లేకపోతే షాప్స్ వాళ్ళైనా డోరు సెటర్స్ కానీ డోర్స్ కానీ మీ మిర్రర్, ఈ నవేడేస్లో మిర్రర్ డోర్స్ పెట్టుకుంటున్నారు కదా, సో వాటికి కూడా క్లెన్స్ చేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ డోర్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ డోర్ అని చెప్పి టచ్ చేసేసి దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఒక మన రాగి ఏమంటారు తనే, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసేసుకొని అందులో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసేసి దాన్ని పట్టేసుకొని క్లీమ్ 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 అని 11 టైమ్స్ చాంట్ చేయండి. ఎవరు ఉండొద్దు షాప్లో, అంటే మీరే ఫస్ట్ వస్తారు కాబట్టి, సో ఓనర్ మీరు వచ్చేసారు కాబట్టి క్లీమ్ 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 అని చేశాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆ వాటర్ని మొత్తం స్ప్రింకిల్ చేయండి. ఓకేనా? వాటర్ని మొత్తము అన్ని మీకున్న కౌంటర్లకి, మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కౌంటర్కి, తర్వాత మీ ప్రోడక్ట్స్ మీద అన్నిటి మీద, మీ మెయిన్ డోర్ దగ్గర, మీకు మెయిన్ డోర్ దగ్గర కడప లాంటిది ఏమైనా ఉంటే దాని మీద మొత్తం స్ప్రింకిల్ చేయాలి. చేసేసి అంటే ఎన్ని నెగిటివిటీ ఉన్నా, అంటే కొంతమంది వీళ్ళ షాప్ బాగా నడుస్తుంది, వీళ్ళ షాప్ నడవట్లేదు, లేకపోతే ఏదైనా ఈవిల్ లైక్ కానీ ఏదైనా చేసినా కూడా నడవట్లేదు అన్న ఫీలింగ్ కానీ ఏమైనా ఉంటే కనుక అది మొత్తం కూడా తీసేస్తుంది. ఇది ప్రతిరోజు కంటిన్యూగా చేయాలి. అలాగే మీరు చేసే బిజినెస్ దగ్గర తప్పకుండా ప్రోడక్ట్స్ అనేది షఫిల్ చేయాలి. కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి, పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఈ పక్కకి మారుస్తూ హోపోనోపో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా షఫిల్ చేస్తూ హోపోనోపో చేసుకోవాలి. చేసుకున్నాక మీరు కౌంటర్ దగ్గర మీకు ఒక చైర్ అంటూ ఉంటుంది, ఆ చైర్కి కూడా దులపాలి. దులిపినట్టు అంటే డస్ట్ లేకుండా దులిపినట్టు చేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ చైర్, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ చైర్ అని చెప్పేసి కూర్చోవాలి. అలా చేయాలి. ఓకేనా అండి? అలాగే కొంచెం కుంకుమను, కొంచెం రోజ్ వాటర్, కొంచెం పచ్చకర్పూరం కలిపేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసుకోండి. పేస్ట్ లాగా చేసేసుకొని మీకు అంటే మనం పూజ చేసే తులసి మొక్కది కాకుండా బయటకు తులసి మొక్క కొమ్మ తెచ్చేసుకొని ఆ మొక్కతో కానీ లేదా దానిమ్మ మొక్క ఒక కొమ్మతో కానీ దాన్ని శ్రీమని మీ షాప్లో రాయండి. మీ షాప్ ప్లేస్లో నార్త్ సైడ్ రాయండి, శ్రీమ్ అని రాయాలి. ఓకేనా అండి? శ్రీమ్ అని ఆ పేస్ట్ని చేసుకున్నాక దానిమ్మ మొక్కతో కానీ లేకపోతే తులసి మొక్క కొమ్మతో కానీ శ్రీమ్ అని రాయండి.
నార్త్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా అండి. మీకు అబండెంట్గా కస్టమర్స్ రావాలి, నా బిజినెస్ చాలా ఎదగాలి అని అనుకుంటే కనుక గూగుల్లో నుంచి సక్సెస్గా ఎదిగిన వాళ్ళ ఫొటోస్ని, ఇమేజెస్ని తీసేసుకోండి, ప్రింట్అవుట్ తీసేసుకొని అక్కడ అది మీరు ఏం చేస్తారు, వెస్ట్ ఫేస్లో దాన్ని అక్కడ ఫొటోస్లో ఉన్న ఆవిడ ఫోటో కానీ అతని ఫోటో కానీ తీసేసి మాపింగ్ చేసి మీ ఫోటో పెట్టేసుకోండి. నేను కూడా సక్సెస్ఫుల్ అయిపోయాను అని ఫీల్ అవుతూ అది మీరు వెస్ట్ సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా అండి. అలాగే 71588 ఈ స్విచ్ కోడ్ని గోయింగ్గా మీకు కస్టమర్స్, క్లయింట్స్ ఫ్లో అవ్వాలి, నా బిజినెస్లో చాలామంది రావాలి అని అనుకుంటే 71588 అనే ఈ స్విచ్ కోడ్ని కంటిన్యూగా ఛాన్స్ చేయాలి. ఒక 108 టైమ్స్ ప్రతిరోజు ఛాన్స్ చేయాలి. అలాగే ఇక్కడ మీ రిస్ట్ పైన రాసుకోవాలి 71588 అని రెడ్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ రాసుకోవాలి. సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో బిజినెస్ ఉన్నప్పుడల్లా ఇది చేయండి. మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు కూడా అన్నిటికీ హోపోనోపో చెప్పుకొని మీ మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఈరోజు వచ్చిన కస్టమర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసాక ఏం చేస్తారంటే కొన్ని ఆవాలు అంటారు కదా, మన ఎల్లో మస్టర్డ్ సీడ్స్, తెల్ల ఆవాలు ఎల్లో కలర్లో ఉంటాయి. సో అవి తీసేసుకొని నా షాప్కి అబండెంట్గా కస్టమర్స్ రావాలి, ఎవరు ఏది చేయకుండా చూడమని చెప్పేసి మీ షాప్కి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పేసేసుకొని వాటిని మీ బ్యాక్ సైడ్ ఇట్లా వేసేసేయండి, త్రో చేయండి. తిప్పాక వెనక్కి వెళ్ళేసి ఇట్లా త్రో చేయండి. త్రో చేసేసి అటు చూడకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎదురుగా ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి షాప్ లోపల ఇట్లా స్ప్రింకిల్ చేసేసి తర్వాత మాపింగ్ చేసేసుకోండి. ప్రతిరోజు సరిపోతుంది. అలా ప్రతిరోజు కొంచెం పసుపును కొంచెం దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసేసుకొని ఆ రెండు పౌడర్లు మిక్స్ చేసుకొని షాప్ తీయగానే షాప్ ఎంట్రన్స్లో లెఫ్ట్కి రైట్కి పించ్ ఆఫ్ కొంచెం వేయండి. ప్రతిరోజు వేయండి. ఖచ్చితంగా కస్టమర్స్ రావడంతో పాటు పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కూడా హోపోనోపో ఫర్ బిజినెస్ అండి. సో బిజినెస్కి సంబంధించి కూడా క్లియర్ అయిపోయింది. ఇంకేదైనా మిగిలి ఉందా అనుకుంటే మీరు నాకు గ్రూప్లో మెసేజ్ చేయండి, చూద్దాం మండే రోజు. ఒకవేళ ఏదన్నా కావాలి, ఇంకా ఇవి చెప్పాలి మేడం హోపోనోపోలో అని అంటే ఆల్మోస్ట్ కవర్ చేసేసాను అన్నీ. కాకపోతే ఏదైనా మర్చిపోయాను అని మీరు అనుకుంటే మాకు ఇంకా ఇది కావాలి, ఇంకా దీని గురించి ఎక్కువగా చెప్పండి అని అంటే చెప్తాను. ఓకేనా అండి. క్లియరా. సో బాటిల్లో నీళ్ళు వేయాలా? ఇప్పుడు చూపించారు కదా, చెప్పండి. డైలీ వాటర్ వేయాలా? డైలీ అవసరం లేదు. దాని నిండా నింపి పెట్టండి. ఇప్పుడే ఇంకా నింపి పెట్టి ప్రతిరోజు హోపోనోపో చేయండి. సాల్ట్ ఎక్కువ ఉండాలి, వాటర్ కూడా ఫుల్గా ఉండాలి. ఓకే మేడం. డైలీ క్యాప్ ఓపెన్ చేసి మీకున్న నెగిటివిటీ అంతా పోయింది అనేసి చెప్పేసి మీకు థ్యాంక్ యూ చెప్పేసుకొని 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ హోపోనోపో చెప్పేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ పెట్టేసుకోండి. ఓకే మేడం. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను మీ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు ఎంత అద్భుతంగా రాస్తారో చూస్తాను. రాసిన వాళ్ళందరికీ క్లాస్ వినకపోయినా రాయండి. తర్వాత ఇది ఎట్లాగో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. రాసిన వాళ్ళందరూ నాకు గ్రూప్లో ఎవరైతే పెడతారో వాళ్ళే లైక్ చేసి చెప్పాను రాయి. డౌన్లోడ్ ఇది అప్లోడ్ అయ్యాక చూడు ఎలా రాయాలో పెట్టాను. సో కంపల్సరీ రాయండి. రాసి నాకు గ్రూప్లో పెట్టండి. నేను హార్ట్ సింబల్ పెట్టిన వాళ్ళే మాత్రమే గ్రూప్గా యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మాకు అందరికీ కావాలి. నా కోసం రాయమనట్లేదమ్మా, మీకోసం. ఓకేనా.
సో ఇది ఈరోజు క్లాస్ మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు ఈరోజు. శివాని గారు కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు ఈరోజు. ఓకేనా? సో తప్పకుండా లెటర్స్ రాయండి. శివాని గారు మనకి యూనివర్స్కి లెటర్స్ రాసి గ్రూప్లో పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అందరు రాయాలండి ప్లీజ్. అందరు రాసి నాకు పంపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని బట్టి మీ అందరికీ క్లాస్తో నచ్చిన వాళ్ళందరి గ్రూప్ క్రియేట్ చేసి క్లాస్ ఇస్తాను, పెండ్యులం క్లాస్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈరోజు రెమెడీ ఆల్రెడీ అయిపోయినట్టున్నాయి, చాలానే చెప్పేసాను, కన్ఫ్యూజ్ అవుతారేమో, అందుకే ఇంకా రెమెడీ చెప్పట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రేపు మన క్లాస్ లేదు. ఓకేనా? సండే కదా, సో అందుకే రాయండి అందరు. థ్యాంక్ యూ అండి. క్లాసెస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకేమైనా కావాలి మాకు, ఇది హోపోనొప్పులో ఇది రాలే మేడం, దీని గురించి ఇంకెక్కువ చెప్పండి అని మెసేజ్ పెట్టండి, దాన్ని బట్టి చూస్తా. ఓకే? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. బాయ్ అండి అందరికి.